హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కిచిడి చేయబోతున్నాను. కిచిడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దామా. మెంతాకు అండి, మెంతాకు ఒక కట్ట తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, బాదం పప్పు, అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, చెక్క, లవంగాలు, క్యారెట్ ముక్కలు, టమాటా, క్యారెట్ ఒకటి తీసుకున్నానండి నేను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ 2 తీసుకున్నానండి చిన్ని, పచ్చిమిరపకాయలు 2, బంగాళదుంపలు 2, ఒక్క టమాటా. గ్యాస్ వెలిగించేసుకొని ఆయిల్ కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, కొద్దిగా నెయ్యి, నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నానండి. వేడెక్కాక ఆనియన్స్ వేసేసుకోవాలండి. వేడెక్కిందండి, ఆయిల్ను నెయ్యి వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఒక్కసారి కలుపుకుందాం. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇందాక చూపించాను కదండి, అవి ఆనియన్స్, వేసుకొని ఆనియన్స్ కూడా ఒక ఎర్ర డాలుగా వచ్చేదాకా ఒక 5 minutes. ఆనియన్స్ కూడా వేగిందండి. వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకుని ఇది ఒక 2 నిమిషాలు వేపేసుకోవాలండి బాగా. ఓకే అండి, బంగాళదుంపలు కూడా వేగిపోయినాయి. ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 స్పూన్లు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. మసాలా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం. తర్వాత క్యారెట్, టమాటాలు ఉన్నాయి కూడా, అవి కూడా వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు అండి. చూసారు కదా, బాగా మగ్గుతుంది, అందుకని కొంచెం సాల్ట్ 1 స్పూన్ ఇంకొంచెం తీసుకున్నామండి. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి రైస్, అందుకని ఇంకొంచెం కలిపేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. ఓకే, పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇందాక మెంతుకు ఆకు అవన్నీ అన్నాను కదండి, అవి కూడా మెంతాకు, పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. పిల్లలు పుదీనా అంటే అవి తినరకలే, రైస్లో ఉంటే బాగానే తింటారండి. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయింది. బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు వాటర్ తీసేసుకుందామండి. గ్లాస్కి 1.5 గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నానండి. 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా కింద నుంచి ఏమన్నా కింద అడిగంట ఉంటుంది కదండి, అందుకని ఒకసారి కలిపేసుకొని హైలో పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు వాటర్ మరిగిద్ది కదా, అప్పుడు దాకండి. వాటర్ బాగా 10 నిమిషాలు అయిన తర్వాత బాగా మరిగిందండి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ను పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందామండి. వేసేసుకున్నాక రైస్ వేసేసుకున్నామండి. రైస్, పెసరపప్పు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని హైలో ఒక 10 నిమిషాలు పెట్టేసుకుందామండి. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయింది, చూద్దాం. వావ్, సూపర్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకెందుకు లేట్, ప్లేట్లో వేసేసుకోవడం. చూసారా ఫ్రెండ్స్,
చాలా కలర్గా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉండిద్దండి పిల్లల లంచ్ బాక్స్లోకి వాటిలోకి. దీంట్లోకి కాంబినేషన్ పెరుగు చట్నీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎంతో టేస్టీగా ఉండిద్ది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.